అండి మా బావగారు ఇంట్లో ఉప్మా చేస్తాం. ఉప్మా ఇక్కడైతే ఏది దొరకదు కదా, ఏది కావాలని తెచ్చినా ఎంత అవదు, ఏది ఉంటే అంత నచ్చాయి. కాకపోతే అనుకున్నాను ఏదైతే కొంచెమే పర్వాలేదు అనుకున్నాను. ఇడ్లీలు దోశలు వడలొచ్చి ఇక్కడ అది కాదు. మా ఇంట్లో అయితే మా బాబు మా ఆయనకి ఉప్మా ఉప్మా అంటే సరి జ్వరం చేస్తుంది. ఇప్పుడు ఈరోజు ఉప్మా చేస్తున్నాను. ఉప్మా మా ఆయన చూస్తారా ఆన్లైన్ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తున్నారు. నేనైతే దీంట్లో సగమే కట్ చేస్తాను, అంటే 2 ఉల్లిపాయలు కట్ చేస్తాను. మా ఆయన 3 ఉల్లిపాయలు కట్ చేసేసారు. నెక్స్ట్ పచ్చిమిర్చి నేను కాకపోతే కారం కూడా వేసేయడమే. పసుపు కూడా చేస్తారు ఉప్మాలోనా, నేను పసుపు ఉండేను. మా ఆయన వంటలు తిన్నప్పటికీ ఎలాగుంటుంది, ఇలాగైపోతున్నా తెలియదు. ఏదో ఒకటి కొంచెం యూజ్ అయినా దోమలు కొంచెం జస్ట్ నీరు తగ్గింది కూడా దోమకడమే బాగోలేదు. ఎలాగైతే భరించండి ఆయన దోమ పొందుతుందా బాగా మనం లేడీసే బెటర్. చేస్తారు అసలు ఉండలేము. అసలు ఉప్మా వెరైటీగా ఉప్మా చేస్తున్నావు. చూడండి నేనైతే ఇలా చేయను ఉప్మా. నేనైతే ఫస్ట్ తాలింపు వేసిన తర్వాత నీరు వేసేసి నీరు కొంచెం అగ్గిందంటే శుచి వేసి కలుపుకుంటుంటాను. మా ఆయన ఇద్దరున్నారు కదా, పోలీస్ భయ్య ఉన్న మా ఆయన ఇద్దరు కలిసి మీరైతే ఎలా చేస్తున్నారు ఉప్మా, ఎవరైనా చేస్తున్నారా చూపించి ఒకసారి ఉప్మా. ఇక ఇప్పుడు తాలింపు పెట్టుకున్న తాలింపు వేగిన తర్వాత శుచి వేసి కలిపేస్తున్నారు. దీంట్లో వేడి నీరు వేసేస్తారు కదా, వేడి నీరు వేసేస్తావా? వేసేనా? ఇక్కడ మా ఇంటి దగ్గరికి వస్తే మా బాబు నా వంటలు మా బావగారి ఇంటికి వచ్చాను. పురుషులు వచ్చేది కాదా, ఇది మా బావగారి ఇంటికి వచ్చాను కదా, అందుకే మా బావ వంటలు తీసుకెళ్తే అంటున్నాను. అన్ని వెరైటీగా ఉన్నాయి వంటలు ఇక్కడ. వీళ్ళ వంటలు అయిపోయినప్పుడు ఇక్కడ ఉప్మా చింటు కొంచెం బంద్ చేస్తే అయిపోయింది. కొంచెం జస్ట్ బంద్ చేసేస్తాను. బంద్ చేసేస్తే వేడి మీద గడ్డలు పెట్టేసాను బాబా, అయిపోతుంది. ఉప్మా రెడీ అయిపోయింది. తాలింపు దినుసులు వేయలేదు బాబు నువ్వు. ఉప్మా అండి మా ఆయన గారు ఉప్మా చూసారా, ఇలా ఉంటుంది అనమాట. జెంట్స్ వంటలు అయితే ఇలా ఉంటాయి. కొంతమంది బాగా వండుకుంటారు, మా ఆయనకి అసలు తెలియదు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తారు వండుకుంటారు. ఇంకొక భయ్య మా ఆయన, పోలీస్ భయ్య మా ఆయన, ఇద్దరు కంబైన్ అయి వండుతారు. ఇద్దరికి నార్మల్గా వండుకోవచ్చు అంతే.